ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయములో 9 మొదలుకొని 14 వరకు ఉన్న వచనాలు నేనే చదువుతున్నాను. Deuteronomy, book of Deuteronomy, chapter 32, verse 9 down to 14. 9 నుండి 14 వరకు చదువుకున్నాం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కను పాపను వలె వాని కాపాడాను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రం వారిని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించెను. పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకు రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకు ఇచ్చాను. నీవు త్రాగిన మద్యము, ద్రాక్షల రసం. చదవబడిన ఈ వాక్య భాగం ప్రభువే చేరువచ్చిన సహోదరి సహోదరులు ఒక్కొక్కరి కొరకు మన ఆత్మల క్షేమార్థమై ప్రభు దీవించి మనతో మాట్లాడను గాక. ప్రభువునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాలం మనం చేరినప్పుడు స్తుతి గీతాలు పాడుకొని మన ప్రియులు దైవ సేవకులు మత్తయ్య గారి విషయంలో ప్రభు చూపిన మహాకృప, ఆయన అనుగ్రహించిన నెమ్మది, వారి అనుభవ సాక్ష్యం, వారి కుటుంబాన్ని గురించి, సంఘము సేవను గురించి విన్నాము. ప్రభుకు మనం స్తోత్రములు చెల్లిస్తూ వచ్చాం. ఉదయకాలం మనం ఆదికాండం 32వ అధ్యాయం మొదటి వచనాలు అనగా 12 వచనాలు చదువుకొని దానిలో యాకోబు ఆదికాండం 25 ప్రారంభించి ఎటువంటి దారిలో వెళుతున్నాడు, ఆయన పద్ధతి, ఆయన వైఖరి, ఆయన హృదయం ఇవన్నీ ఎలా ఉన్నావో మనం గమనిస్తూ వచ్చాం. తల్లిదండ్రుల ద్వారా హెచ్చరింపబడి పంపబడిన చిన్నవాడు యాకోబు దేవుని మందిర ప్రత్యక్షత పొందిన మందిరం కట్టలేదు. మందిరంలో ప్రత్యక్షమైన అనుభవం అనేది పొందలేదు. 31, 32, 33, 34 అధ్యాయాలు క్లుప్తంగా మనం 4 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 35లో నేను బేతేలు దేవుడను నేనే గనుక నీవు ఎక్కడ మొదట రాయి నిలిపి నూనె పోసి మొక్కుబడి చేశావో అక్కడికి రావాలి, నీ ఇంటి వారందరూ వచ్చి నన్ను ఆరాధించాలి అని ప్రభువు చెప్పిన మాటకు లోబడి యాకోబు బయలుదేరి వస్తున్నాడు. ఆరాధనకు రాకముందు 4 అధ్యాయాల్లో 4 అనుభవాలు ప్రభువు ఆయనకు అనుగ్రహించాడని మనం టూకీగా జ్ఞాపకం చేసుకున్నాం. లాబానుతో అసమాధానం లేకుండా లాబానుతో సమాధాన పడ్డాడు, ఆదికాండం 31. ప్రభువుతో సమాధాన పడ్డాడు, ఆదికాండం 32. అన్నతో సమాధాన పడ్డాడు, ఆదికాండం 33. ఇంటి వారందరితో సమాధాన పడ్డాడు, అది ఆదికాండం 34. 33 తర్వాత ఏశావును కలుసుకున్న తర్వాత తన త్రోవను యాకోబు వెళ్ళిపోయాడు. మనం ఇద్దరం కలిసి వెళ్దాం అని ఏశావు చెప్పినా కూడా
నమ్మలేక కలిసి వెళ్లకుండా నా దగ్గర ఉన్న ఈ పశువులు ఇవి రకరకాలుగా ఉన్నవి నీకు తెలుసు కదా, కనుక నా ప్రభువు నాకు ముందుగా వెళ్ళాలి, నేను వెనక నెమ్మదిగా నడువగలిగిన కొలది మందలు నడిపించుకుని మెల్లగా వస్తాను అని చెప్పి ఉపాయంగా అతడు తప్పించుకున్నాడు. అయితే 32వ అధ్యాయం చివరి భాగములో, అది మనము వివరంగా తలంచడం లేదు, మన అందరికీ బాగా తెలిసిందే. 28వ అధ్యాయంలో ఇల్లు విడిచి వెళ్ళినప్పుడు యాకోబుకు, 32వ అధ్యాయంలో మళ్ళీ బేతేలుకు అంటే సొంత ఇంటికి రావడానికి ముందు ఆయనకు ఉన్నటువంటి తేడాలు చాలా చెప్పాడు. అంటే ఒంటరిగాడుగా వెళ్ళాడు. ఆదికాండం 28లో చేతి సహాయము కర్ర మాత్రమే, ఈ కర్రమతో నేను యోర్దాను దాటాను అని చెప్పాడు. ఒంటరిగాడిగా వెళ్ళాడు. ఒంటరిని ప్రభువు విడువలేదు, మరువలేదు, ఎడబాయలేదు, ఆయనకు తోడుగా ఉన్నాడు. నేను నీ దేవుడినై ఉంటాను అని చెప్పాడు. ఇక్కడ ఈ సాయంకాలం మనం మరొక గ్రంథంలో చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండంలో కూడా మీరు కొంచెం అంటే దానికి దీనికి పోలికలు చూస్తే అక్కడ ఆదికాండం 31, 32, 33, 34. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో 31, 32, 33, 34 అధ్యాయాలు. ద లాస్ట్ చాప్టర్స్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ మోసెస్, ఆనర్డ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ప్రభు ద్వారా ఘనపరచబడిన దైవ సేవకుని జీవితంలో చివరి ఘట్టం, అది చివరి అధ్యాయాలు. ద్వితీయోపదేశకాండం 31లో, నేడు నేను 120 ఏండ్ల వాడను, ఇక మీదట నేను వస్తూ పోతూ ఉండలేను అని చెప్పి మోషే ప్రభువు మీతో వస్తాడు. ఇంతవరకు ఎవరు నడిపించారు? మోషే, అహరోన్లు, ప్రభు కృప చేత. ఇప్పుడు ఆయన ప్రభు దగ్గరికి చేర్చబడబోతున్నాడు. 34వ అధ్యాయంలో ప్రభు దగ్గర చేర్చబడ్డాడు. నెబో కొండ అన్నా, అబారీం కొండ అన్నా, పిసగా కొండ అన్నా అంత ఒకటే. అదే ప్రదేశం యొక్క వేరు భాగాలు అక్కడ మెన్షన్ చేశాడు, ఉదాహరించాడు. మిగ్దోలును గురించి వేరు మాటలు రాయబడినట్టుగా నిర్గమకాండం 14లో ఆయన చివరిగా వెళ్ళిన ఆ కొండ, అబారీము కొండ ఎక్కు, నేను ఇశ్రాయేలుకి ఇవ్వబోతున్న దేశాన్ని చూడు, అది చూచిన తర్వాత నీవు స్వజనులతో చేర్చబడతావని ప్రభువు చెప్పాడు కదా. కనుక 31వ అధ్యాయంలో ఇంతవరకు ఎన్నో ఉపదేశాలు చేసిన వాడు మోషే ఆఖరి మాటలు చెప్తున్నాడు. నేను 120 ఏండ్ల వాడను అంటే ఆయన ఆయుష్కాలం 120 ఏండ్లే కదా ప్రభు ఇచ్చింది. స్వజనులతో చేర్చబడబోతున్న మోషే, పౌలు యొక్క నిర్యాణ కాలం, మోషే యొక్క నిర్యాణ కాలం, ఇలాగ భక్తుల యొక్క నిర్యాణ కాలం దాంతో జతపరచి మనం అన్వయించి మనం ఆలోచన చేయవచ్చు. 32వ అధ్యాయంలో ప్రభువు 31లోనే చెప్పాడేమంటే, నీ వెళ్ళక ముందు ఇప్పటికి ఎన్నో కీర్తనలు రాశావు, నేర్పించావు, వీరి జీవితంలో ఇశ్రాయేలు జనాంగం అంతటికీ సాక్షార్థంగా ఉండునట్లుగా ఒక కీర్తన వ్రాయాలి, ఆ కీర్తన కంఠపాఠంగా వారికి నేర్పించాలి అన్నాడు. అప్పుడు మోషే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఉన్న కీర్తన వ్రాశాడు. అది ఆయన వ్రాసి నేర్పించిన చివరి కీర్తన. మరి ఆదికాండం 32కు ద్వితీయోపదేశకాండం 32కు సంబంధం ఏమిటి అంటే, ఆయన వ్రాసిన చివరి కీర్తనలో కూడా ఈ యాకోబును దేవుడు ఎక్కడ కనుగొన్నాడో, ఇశ్రాయేలుకు మూల పురుషుడుగా ఉన్న యాకోబును దేవుడు ఎక్కడ కనుగొన్నాడో, ఏమేమి చేస్తూ వచ్చాడో, యాకోబు పట్ల పరలోకపు దేవుని ప్రణాళిక ఎలా ఉన్నదో ఆయన దాన్ని ఎలా నెరవేర్చాడో చెప్పాడు.
కనుక 31 నేను వెళ్ళిపోతున్నానని చెప్పాడు మోషే. 32 మోషే వ్రాసిన చివరి కీర్తన. 33 12 గోత్రాల వారిని మోషే దీవించి వెళ్ళిపోతున్నాడు కదా. ఆదికాండం 49లో 12 కుమారులను వారి జీవితాలు ఎలా ఉంటాయో ఆయన చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఎవరు? యాకోబు, ఇశ్రాయేలుగా మారినవాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 33లో ఆ 12 గోత్రాలే, ఏమి తేడా లేదు. కానీ మోషే దీవించిన విధానంలో వారిలో కలిగే మార్పు మనం చూస్తున్నాం. ఆదికాండం 49లోను, ఇక్కడ ద్వితీయోపదేశకాండం 32లో ఉన్నవి అవే, కానీ 12 గోత్రాలు అవే. కానీ వారి జీవితాల్లో కలిగే మార్పు, ఆత్మ సంబంధమైన మార్పు ఆయన చెప్తున్నాడు. ఇవి మనం గ్రహించాలంటే ఒక్కసారి మనం యెషయా గ్రంథానికి రావాలి. చూడండి, ఆదికాండంలో ఉన్న యాకోబును గురించి ఆదికాండంలో మాత్రమే వ్రాయబడలేదు కదా. కీర్తనల గ్రంథంలో కొన్ని మాటలు ఆయన గురించి మనం చదువుతున్నాం. మరి యెషయా గ్రంథంలో ఆయన గురించి ఇంకా కొంత వివరంగా వ్రాశాడు. ఉదయం మనం 41 యెషయా గ్రంథం 41:14 చదువుకున్నాం, జ్ఞాపకం ఉందా? ఏమని చెప్పాడు ఆయన? పురుగు వంటి యాకోబు అని ప్రారంభించాడు. యాకోబు స్వల్ప జనమే, ప్రసిద్ధి గలవాడు కాదు, పేరు గలవాడు కాదు, అతడు ఎన్నికైన వాడు కాదు, స్వల్ప జనం. పురుగు వంటి యాకోబు, నలిపితే నలిగిపోయే ఆ పురుగు, అది చిన్న పురుగు వంటి యాకోబును దేవుడు ఏర్పరచుకొని ఎంత గొప్ప పక్షిరాజుగా ఎగిరిపోయేటట్టుగా భూమి యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కించి, ఈ లోకములో ఇశ్రాయేలుకున్న పేరు ఎవరికి లేదు, ఇశ్రాయేలుకున్న భాగ్యం ఎవరికి లేదు, ఇశ్రాయేలుకున్న జయం ఎవరికి లేదు, ఇశ్రాయేలుకున్న క్షేమము ఎవరికి లేదు, ఇశ్రాయేలుకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రజ్ఞ, అలాగే జ్ఞానపరంగా దేవుడు అనుగ్రహించిన ప్రజ్ఞ ప్రపంచంలో ఏ ఇతర జనాంగాలకు లేదు. యునిక్ నేషన్, అది ఒక అసమానమైన అద్వితీయమైన జనాంగం అంటారు. పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు అని వారికి పేరు పెట్టబడింది. హెబ్రీయులు అన్న వారే, యూదులు అన్న వారే, ఇశ్రాయేలీలు అన్న వారే. ఇశ్రాయేలు అనే పేరు ఆదికాండం 32లో యాకోబుకు పెట్టబడింది. మొదటిసారి అక్కడ పెట్టబడింది. తర్వాత ఆదికాండం 35లో అది స్థిరపరచబడింది. పేరు పెట్టబడింది కానీ ఆయన ఇశ్రాయేలును పిలవడం లేదు అంతవరకు. బేతేలుకు వెళ్ళవలసిన రీతిగా వెళ్ళి ప్రభువును ఆరాధించవలసిన రీతిగా ఆరాధించినప్పుడు ప్రభువు దాన్ని మళ్ళా స్థిరపరిచాడు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పారు. ఇక అక్కడి నుండి మీరు చూస్తే ఇశ్రాయేలు 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 అనే పేరు ఎక్కువగా కనబడుతుంది. ఆ పేరుతోనే ఆయన ఆదికాండం చివరి అధ్యాయాలు ముగించాడు. యాకోబుగా పుట్టాడు, యాకోబుగా పెరిగాడు, ఇశ్రాయేలుగా మారిపోయాడు, తర్వాత ఇశ్రాయేలుగా ముగించాడు ఆయన. చాలా గొప్ప అనుభవం అది. అతడు వంగి తన తలాపి మీద, ఆ మంచం మీద ఉండి, వృద్ధుడుగా ఉండి, ఆ పిల్లో మీద ఉండి వంగి దేవునికి నమస్కారం చేస్తూ ఒక ఆరాధికుడుగా తన యాత్ర ముగించిన వాడు యాకోబు, ఇశ్రాయేలు అంటారు. చాలా గంభీరమైనటువంటి పటం అది. పిల్లలకు చెప్పవలసినవన్నీ చెప్పాడు. తర్వాత ప్రభువును ఆరాధించి ఒక మంచి ఆరాధికుడుగా ముగించాడు. యుక్తిపరుడుగా, చమత్కారం గలవాడుగా, స్వార్థపరుడుగా, వేషధారిగా, స్వలాభాపేక్ష గలవాడుగా ప్రారంభాధ్యాయాల్లో కనబడుతున్నాడు. కానీ హీ వాజ్ ఆల్ టుగెదర్ ఏ ట్రాన్స్ఫార్మ్డ్ మ్యాన్. తెలుగులోనే మనం తేటగా చెప్పాలంటే అతడు పూర్తిగా మారిపోయిన మనిషి. మారాలి. ఏం మారాలి? హృదయం మారాలి. హృదయం మారితే అన్నీ మారిపోతాయి. యాకోబు ఆదికాండం 32 వరకు చూస్తే మామూలుగా నడుస్తూ వస్తున్నాడు. కానీ దేవుడు చూసి చూసి దెబ్బ కొట్టాడు, తొడ గూటి మీద కొట్టాడు.
కొట్టగానే తొడగూడు వసిలిపోయింది. తన మార్పును దాచిపెట్టుకోవాలని ఒకవేళ ఇశ్రాయేలు ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదు. దేవుడు ఎక్కడ అతన్ని కొట్టాడో, ఎక్కడ అతన్ని ఆశీర్వదించాడో, ఎప్పుడు అతన్ని ఆశీర్వదించాడో, ఎందుకు అతన్ని ఆశీర్వదించాడో ఆ స్థలం ఉన్నదే పెనుయేల్ అనేటువంటి ఆ స్థలము చరిత్రలో మారిపోయి అక్కడి వరకు మామూలుగా నడుస్తూ వచ్చినవాడు అక్కడి నుండి ఏమని రాశాడు? కుంటుచూ నడిచెను అన్నాడు. కుంటుచూ నడిచెను అంటే సరిగ్గా నడిస్తే మంచిదా, కుంటుచూ నడిస్తే మంచిదా అని అనుకుంటాం మనం. కానీ ఏ మ్యాన్ లింపింగ్ ఈజ్ ఎ బ్లెస్సెడ్ మ్యాన్. ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇశ్రాయేలులో కలిగినటువంటి ఆ మార్పు ఎవరికి కనబడకుండా ఉండిపోయేది. కుంటకపోతే, తడుగుడు వసలకపోతే, ప్రభు దెబ్బ కొట్టకపోతే ఏమీ మార్పు కనబడేది కాదండి. దాచిపెట్టుకోవాలని ఒకవేళ యాకోబు ప్రయత్నం చేసేవాడేమో కానీ ద లార్డ్ మేడ్ ఇట్ ట్రాన్స్పరెంట్, విజిబుల్. అందరికీ ఇతనిలో కలిగిన మార్పు కనబడాలి. ప్రపంచంలో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఇతన్ని చూపించబోతున్నాను. మార్పు పొందిన వ్యక్తి, హృదయంలో మార్పు, నడకలో మార్పు, మాటలో మార్పు, ఆలోచనలో మార్పు, వైఖరిలో మార్పు, ఆరాధనలో మార్పు, అన్నిటిలో మార్పు పొందినవాడుగా ఇశ్రాయేలు ముగించాడు. యెషయా గ్రంథంలో ఈయన గురించి రాయబడిన మాటలు త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 41లో యాకోబును గురించి అలా చెప్పాడు కదా. వెంటనే ఏమన్నాడు? 15వ వచనం చదవండి. యెషయా 41:15 వచనం. కక్కులు పెట్టబడి ఈయనను నేను నియమించాను అని ప్రభు చెప్తున్నాడు. స్వల్ప జనమైన ఇశ్రాయేలు, నేను నిన్ను నియమించాను అన్నాడు. ఎట్లా నియమించాడు ఆయన? కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. ఆ మాటలో ఉన్న భావం ఏమిటంటే, ఓ యాకోబు, నువ్వు స్వల్ప జనమే, కానీ నువ్వు స్వల్ప జనము అని నిరుత్సాహపడాల్సిన పని లేదు. నేనేం చేస్తున్నాను? నిన్ను నియమించాను. ఎట్లా నియమించాను? నురిపిడి మ్రానుగా నియమించాను. ఎటువంటి నురిపిడి మ్రాను? క్రొత్తదైన నురిపిడి మ్రాను అన్నాడు. అవునా? పదును గల నురిపిడి మ్రాను అన్నాడు. కొక్కులు పెట్టబడింది అన్నాడు. ప్రభు యొక్క పాఠశాలలో అతడు బాగా మలచబడ్డాడు. యాకోబు జీవితాన్ని ప్రభువు మార్చాడు. యాకోబు పట్ల ఆయనకున్న ఉద్దేశం ఆయన నెరవేరుస్తున్నాడు. అది కక్కులు పెట్టబడినదిగా, నూర్చేదిగా ప్రభువు నియమించుకున్నాడు. నేను ఏర్పరచుకున్నాను అని చెప్పాడు. తర్వాత అధ్యాయాల్లో కూడా ఆయన గురించి మనం చూస్తే అసలు 41లోనే కొన్ని వాగ్దానాలు చేశాడు కదా. యెషయా గ్రంథం 41లో, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవని, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నానని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నిన్ను బలపరచును, నీకు సహాయం చేయవాడను నేనే, నిన్ను ఆదుకునేవాడను నేనే, నీకు సహాయం చేస్తా, భయపడకు, నీకు సహాయం చేస్తా అన్న. ఉదయం మనం ఆదికాండం 32లో చదువుకున్నాం, జ్ఞాపకం ఉందా? 20-21 సంవత్సరాల కింద చేసిన తప్పులన్నీ యాకోబును బాధపడుతున్నాయి. నెమ్మది లేక అతడు మిక్కిలి భయపడ్డాడు, తొందరపడ్డాడు అని వ్రాయబడింది. 2 సార్లు చెప్పాడు ఆ మాట. జేకబ్ అప్పటికి మారలేదు, ఇంకా ఏశావును కలుసుకోవాలి. లాబానుతో సమాధానం కలిగింది 31లో, కానీ ఏశావును కలుసుకున్నది ఎక్కడ? 33లో. ఈలోగా ప్రభు ఆయన వెళుతున్న త్రోవలో దేవదూతలను పంపించాడు. ఆయన సంకల్పంలో ఉన్నవారికి ఈ దేవదూతల పరిచర్య ఆయన అందుబాటులో ఉంచుతాడు. మనకు తెలియదు.
మనం చేసే ప్రయాణాలన్నింటిలో ఎవరు మనల్ని కాపాడుతున్నారు? దేవుని దూతలే. మనకి తెలియని రీతిగా పగటిలో రాత్రిలో వేళకాని వేళ అపాయాలున్న స్థలములో సమయాల్లో మనం ప్రయాణం చేస్తున్నాం. శత్రువులు ఉంటారు, దుష్ట హృదయం కలిగిన వారు ఉంటారు, మూర్ఖులైన మనుషులు ఉంటారు. వారి చేతిలో నుండి ప్రభు మనం తప్పిస్తున్నాడు. అంటే ఆయన దూతలను పంపించి మనకు తెలియకుండా, మనం ప్రార్థించకుండా, మనకేమి తెలియకుండా, మన నాలెడ్జ్ లేకుండా, మన ఎరుక లేకుండా ప్రభు ఏం చేస్తున్నాడు? మనకు సహాయం చేస్తున్నాడు. నేను నీ దేవుడినై ఉన్నాను, నీకు చెప్పి ఉన్నాను, నేను ఏర్పరచుకున్నాను, నీకు సహాయం చేస్తా, నిన్ను బలపరుస్తా, నిన్ను ఆదరిస్తా అని ఇన్ని మాటలు చెప్తున్నాడు. ఇవన్నీ ఎవరిని గురించి? యాకోబుని గురించి చెప్తున్నాడు. ఇటీవల మేము మా స్థానిక సంఘంలో ఒక సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి రెండు వచనాలు మాత్రం మనం చదువుకుందాం. 43వ అధ్యాయం ప్రారంభములో ఈయన గురించి ఏం చెప్పాడు చూడండి. మొదటి వచనం చదువుకుందాం. చదవండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు దేవుడు యెహోవా. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను అన్నాడు. సృజించాను అంటే ఆయనే ఏమీ లేకుండా, ఏ సహాయము లేకుండా మనల్ని రూపించాడు అని కదా. తర్వాత ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ, నేను నిన్ను ఫామ్ చేశాను, నిర్మించాను అంటున్నాడు. అంటే మంటిలో నుండి ఆకారం ఆయన అనుగ్రహించి వారి నాసికార అంతరాల్లో జీవవాయువును ఊదగా ఆదాము జీవాత్మ అయ్యాడన్నాడు. అంతవరకే చెప్పాడు. కానీ యాకోబుని గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఐ ఆమ్ యువర్ క్రియేటర్, ఐ ఆమ్ యువర్ మేకర్, ఐ ఆమ్ యువర్ డిజైనర్, ఐ ఆమ్ యువర్ రిడీమర్, ఐ ఆమ్ యువర్ సేవియర్, ఐ ఆమ్ యువర్ ఆల్. యాకోబు, పురుగు వంటి యాకోబు, నీవు నాకు అవసరం. అబ్రహాములో నుండి, ఇస్సాకులో నుండి నేను నిన్ను కోరుకున్నాను. వాస్తవంగా మనం ఆలోచిస్తే ఇస్సాకు రెబెకాలకు ఎంతమంది కుమారులు? 2 కుమారులు. మరి రెండోవాడి సంగతి ఏమైంది? రెండోవాడు అంటే మొదటివాడు. వాని గురించి ఆయన ఏం చేసినట్లేదు కదా. నేను యాకోబును ప్రేమించాను. అది కాండం నుండి చెప్తూ మలాకీలో మళ్ళా చెప్పాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. నేను సార్వభౌముడను, వారు పుట్టి మేలైనా కీడైనా చేయకముందే నేను వారిని ఎరుగుదును. వారి జీవితాన్ని బట్టి కాదు, నా ఏర్పాటును బట్టి. అక్కడ పౌలు ఏమని రాస్తున్నా అంటే, పిలుచువాని మూలముగా ప్రతిదీ జరగాలి. నన్ను పిలిచిన వాడు ఆయనే. ఎందుకు పిలిచాడు మనకు తెలియదు. ఒక ఇంట్లో 3 ఉండొచ్చు, ఒకరినే పిలవచ్చు. 2 ఉండొచ్చు, ఒకరినే పిలవచ్చు. ఆయన కోరుకున్న వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నేను నిన్ను నిర్మించాను, నేను నిన్ను విమోచించాను, నీవు నా సొత్తు అన్నాడు. అంటే నీవు నాకు చెందినవాడు. యు బిలాంగ్ టు మీ టోటలీ. నీవు తప్పించుకోవడానికి వీలు లేదు యాకోబు. నీ పేరు మారింది, నీ జీవితం మారింది, నీవు ఇశ్రాయేలుగా మారిపోయావు. నేనేం చేయబోతున్నాను? అందుకే నీకు ఇచ్చే భద్రత చెప్పాడు అక్కడ కదా. నీవు జలముల మధ్య నడిచినా అవి నీ మీదికి రావు, అగ్ని జ్వాలలో వెళ్ళినా అవి నిన్ను కాల్చజాలవు అని ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఈ యాకోబు పట్ల అనుకున్న ఉద్దేశం మరొక వచనం 46వ అధ్యాయంలో చదివితే, విడిచిపెట్టేవాడు కాదా, గర్భమున పడినది మొదలుకొని అని ఆయన చెప్తున్నాడు. 3వ వచనం చదవండి. 3, 4 వచనాలు చాలు. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారు. యాకోబు 147 సంవత్సరాలు జీవించాడు, వెళ్ళిపోయాడు. కానీ ఆయన పట్ల, ఆయన పిల్లల పట్ల, ఆయన ద్వారా వచ్చిన సంతానం పట్ల, వారి భవిష్యత్తు పట్ల పరలోకపు దేవుని ప్రణాళిక ఎంత విశేషమైనదో ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. ఏం చెప్పాడు ఆయన? ఎప్పటి నుండి? గర్భమున పుట్టినది మొదలుకొని
నా చేత భరింపబడిన వారలారా అన్నాడు. విన్నారా? మొదలుకొని అప్పటి నుండి నీ జీవిత కాలమంతా, తర్వాత చెప్పాడు, వెంట్రుకలు నెరయి వరకు, వెంట్రుకలు నెరయి వరకు నిన్ను విడువను, నిన్ను ఎత్తుకొని వాడని నేను, సంఖ పెట్టుకుని వాడని నేను, నా చేత భరింపబడిన వారలా, నేనే మిమ్మల్ని మోసుకుంటూ వచ్చాను, నేను మిమ్మల్ని సంఖ పెట్టుకున్నాను, నేను మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చాను అని ఆయన చెబుతున్నాడు. ఎందుకు ఈ యాకోబు పట్ల ఆయనకి అంత ప్రేమ? అది కేవలం వారి క్రియలను బట్టి, వారి జీవితాన్ని బట్టి కాదు. అకార్డింగ్ టు ది డిటర్మినేట్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ అంటారు. పరలోకము దేవుని యొక్క సంకల్పానుసారంగా అని పేతురు ప్రసంగించాడే అపొస్తలుల 2లో. అట్లా ఆయన సంకల్పం ఈ యాకోబు పట్ల, యాకోబు ద్వారా, ఇశ్రాయేలు ద్వారా, అతని సంతానం ద్వారా, 12 గోత్రాల ద్వారా, అందులో ముఖ్యంగా యూదా గోత్రం ద్వారా, అందులో దావీదు ద్వారా, అందులో నుండి వచ్చిన ప్రభువు ద్వారా నెరవేరాలి. ప్రపంచమంతటికి ఆశీర్వాదం వీరిలో నుండి రావాలి. అందుకే ఏం చెప్పాడంటే, నేను నిన్ను ఎక్కడ కనుగొన్నాను నీకు తెలుసా? పురుగు వంటి యాకోబు, అడ్రస్ లేనివాడు, ఎన్నిక లేనివాడు, నిన్నెవరు అనుకుంటారు? అసలు నీవెవరికి కావాలి? ఐ హ్యావ్ చోజన్ యూ. నేను నిన్ను కోరుకున్నాను, నీవు నాకు కావాలి. ఐ హ్యావ్ ఎలెక్టెడ్ యూ. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నియమించాను. పదునైన నురిపిడిమురానుగా నిన్ను నియమించాను. గనుక నీ పట్ల నేను శ్రద్ధ వహిస్తూ కలిగిన వాటన్నిటిలో నుండి నేను విడిపిస్తూ వచ్చాను. అంటే అతడు ఆదికాండం 32లో మారక ముందు 25వ అధ్యాయం నుండి చేసిన మోసం అంతా దానికి బాధ్యుడు దేవుడా? మీరేం చెప్పనులే, కాదు. కానే కాదు. వాని మోసానికి దేవుడు బాధ్యుడు కాదు, ప్రభువు బాధ్యుడు కాదు. ఆయన పరిశుద్ధుడు. కానీ ఇతని పట్ల ఉన్న ప్రేమను బట్టి ఇతనిలో, హోషేయ గ్రంథం చూడండి 12వ అధ్యాయంలో 3-4 వచనాలు, 2 వచనాలు చదివితే చాలు. తల్లి గర్భమందు యాకోబు సహోదరుని మడిమను పట్టుకొని ఉదయం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఏశావును వీలైతే వెనక్కి లాగి ముందుకు రావాలని మడిమను పట్టుకున్నాడు. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడనన్నాడు. దేవునితో పోరాడనంటే అది ఎక్కడ? ఆదికాండం 32 చివరిలో. దైవ నరుడు ఆయన. ఈ నరుడు మామూలు నరుడు, పైనుండి వచ్చిన వాడు దైవ నరుడు. ఇద్దరికి పోరాటం జరుగుతున్న, పెనుగులాడి తెల్లవారు వరకు ఆ పోరాటం సాగుతున్నది కదా. అక్కడ యాకోబు ఏమైపోయాడు చూడండి. అతడు దూతతో పోరాడి చేయముందెను అంటున్నాడు. ఈ ప్రివైల్ అంటారు ఇంగ్లీష్లో, అదొక చక్కని మాట, ఏ లవ్లీ ఎక్స్ప్రెషన్. పోరాడి పోరాడి ఓడిపోతారు చాలా మంది, కానీ యాకోబు పోరాడి 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 జయం సంపాదించాడు. మగసిరి గలవాడు అని రాస్తున్నాడు, పోరాడినవాడు అని రాస్తున్నాడు. దానికంటే ముఖ్యమైన మాట ఏమిటంటే అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను. దిస్ ఈజ్ వేర్ ద లార్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్, చేంజ్డ్ హిమ్, యాక్సెప్టెడ్ హిమ్, హీ అప్రూవ్డ్ హిమ్. చాలు నీ పశ్చాత్తాపం. మోసగించావు, నష్టపరిచావు, వేషధారిగా ఉన్నావు, కానీ కన్నీరు విడుస్తున్నాడు యాకోబు. తాను చేసిన మోసమంతటి విషయమై. ఆదికాండం 32లో ఎంతమంది ఉన్నారు అక్కడ? ఒకడే, ఎవరు లేరు. నాలుగులో లేయాను, రాహేలును, జిల్పాను, బిల్లాను మొత్తం పంపించాడు, బయట పెట్టాడు రేవతల. ఒక్కడే మిగిలిపోయి తాను ఎంతగా చెప్పుకోవాలనుకుంటున్నాడు. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందాడు. దట్ వాజ్ ఎ బ్లెస్సెడ్ మార్నింగ్, ఎర్లీ, అది సంధ్యా సమయం అంటారు. ఆ రాత్రి వేళ పెరుగులాట జరుగుతున్నది. చూచి చూచి ఇతని ఆశీర్వాదం ఇతని మీద నిజంగా రావాలంటే తప్పగా తొడగూటి మీద కొట్టాలి. కొట్టాడు ఆయన. నడక మారింది, స్వభావం మారిపోయింది, అప్పుడు పేరు మారింది.
నీ పేరేమిటంటే యాకోబు అని చెప్పి ఒప్పుకున్నాడు. అందుకే అతడు ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఇక్కడ ఏమంటాడంటే కన్నీరు విడిచి, అతడు కన్నీరు విడిచాను. ప్రభువు దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. మనం పరీక్షించుకోవాలి. మనం ఎరిగి చేసినటువంటి తప్పిదాల విషయమై మనకు కన్నీరుందా, వేదన ఉందా, దుఃఖం ఉందా? ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నామా, లేక బైపాస్ చేసి వెళ్ళిపోతున్నామా? తప్పించుకున్నా చెప్పాల్సింది ఏముంది లేదు, దాటిపోతే సరిపోతుంది అనుకుంటున్నాము. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, ఒప్పుకొనివాడు విడిచిపెట్టువాడు వర్ధిల్లును అని దాని భావం కదా. ఎక్కడ కానీ చూడండి, ఒప్పుకున్న పేతురును ప్రభువు ఎంతగా క్షమించాడు, ఎంత దీవెనకరంగా ఆయన ఉపయోగించాడు. ఒప్పుకున్నవారు తమ పాపముల విషయమై, తమ దోషముల విషయమై ఒప్పించబడి ఒప్పుకున్న వారిని ప్రభు క్షమిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు, వర్ధిల్ల తెస్తున్నాడు. నేను నేర్చుకున్న బైబిల్ సత్యాల్లో అదొకటి. కాబట్టి ఎవరేమనుకున్నా పర్వాలా, ఆయన ఏంటి ఎలా ఒప్పుకుంటున్నాడు, ఆయన అది అవసరమా అని మన గురించి మళ్ళీ పక్కకెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. అనుకొని మనకెందుకు, ఇది ప్రభువుతో వ్యవహారం కనుక ప్రభు మనల్ని అంగీకరిస్తే అంతే మనకి చాలు. ఇక్కడ నామోషి ఏమి లేదు. ప్రభువు దీవెన, ప్రభు కృప, ప్రభు ముద్ర, ప్రభు యొక్క ఆమోదం మన మీదకి రావాలంటే తప్పక ఆ హోషేయ 12లో ఉన్న మాటలు మన అనుభవంలోకి రావాలి. పోరాడుట, కన్నీరు విడిచి దేవుని బతిమాలాడు. బేతేలులో అని అక్కడ రాస్తున్నారు. బేతేలులో అంటే బేతేలు ప్లస్ పెనుయేలు అని. దేవుని ఇల్లు ఆదికాండం 28, బేతేలు. పెనుయేలు దేవుని ముఖము ఆదికాండం 32. అక్కడికి మనం వెళ్ళడం లేదు, చదవడం లేదు, కానీ యెషయాలో ఆయనకు చెప్పిన ప్రవచనాలు, ఆయనలో కలిగిన మార్పు చూడండి. దేవుని మడిమి పట్టుకొని ఆ నరుడు ఈయనే నాకు కావలసిన మధ్యవర్తి, ఈయన ద్వారానే నేను నిజంగా దీవెన పొందగలను అని యాకోబు గ్రహించాడు. అందుకే ప్రభు ఆయనకు చెప్పిన మాటలు చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఇదంతా కలిపి చెప్పాడు. మోషే వెళ్ళిపోకముందు ఈయన రాయకపోతే ఈ పాటలో ఈ మాటలు ఆయన రాయకపోతే మనకు తెలిసేది కాదు. ఏమంటాడు చూడండి, యెహోవా వంతు ఆయన జనమే, 9వ వచనం కదా. ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అన్నాడు. అంటే మొదటి పేరు యాకోబు కనుక అక్కడ ప్రారంభించాడు. ఆ యాకోబే పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు కనుక ఏమాత్రం నీ పేరేమీ ఫైనల్గా ప్రభు అడిగినప్పుడు అప్పుడు ఏశావు అంటే అసలు ఆశీర్వాదం వచ్చేదే కాదండి. అవునా? ఇసాకు అడిగితే నీ పేరేమిటి అంటే ఏశావు అన్నాడు. ప్రభు అడిగితే ఏం చెప్పాడు? నా పేరు యాకోబే అన్నాడు. మనం ఏదో సింపుల్గా యాకోబు అన్నాడులే అని చెప్పుకుంటున్నాం, కానీ ప్రభువా నేను యాకోబునేనయ్యా, యాకోబునే, నాలో యథార్థత లేదు, నాలో సత్యం లేదు, నాలో నేను నిష్కాపట్యం గలవాడిని కాదు. అబ్రహాము నుండి వచ్చాను, ఇస్సాకు నుండి వచ్చాను, కానీ అబద్ధికుడు, స్వార్థపరుడు, వేషధారణ, మాయోపాయాలతో బ్రతికినవాడు, అనేక మందిని మోసగించాను, నష్టపరిచాను, నేను యాకోబుని. ఇటువంటి డీప్ కన్విక్షన్, ఒప్పుదల, నా ద్వారా కలిగిన వాటిని బట్టి నాకు, నీ ద్వారా కలిగిన వాటిని బట్టి నీకుందా, ఉంటేనే ప్రభు మన జీవితాలు మార్చివేస్తాడు. పేరొక్కటి మారడం కాదు. అతడు స్థిరపడ్డాడు. ప్రభు ఆయన ఎక్కడ కనుగొన్నాడు? ఆదికాండం 28 చెబుతున్నాడు. ఇక్కడ 10వ వచనం అది కదా, అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల ఆడైన ఎడారిలో. అంటే ఏశావు అరణ్యవాసంగానే ఉన్నాడని రాయబడింది. ఇతడు కూడా అరణ్యంలో ఉండగానే ప్రభు ఆయన కనుగొన్నాడు. కానీ తేడా ఏమిటంటే ఇతడు ఒంటరిగా ఉండగా అరణ్య ప్రదేశంలో కనుగొని ఆయనకి సంరక్షకుడుగా ఆయన ఉన్నాడు. ఆ రాత్రి ప్రభు కనుగొనకపోతే, ప్రభు పట్టించుకోకపోతే వీడికి గతి ఏముందండి? ఏ దుష్టమృగమైనా తినివేయడానికి అవకాశం, ఇంకా చరిత్రే ఉండేది కాదు. అసలు యాకోబుకు చరిత్రే ఉండేది కాదు. ప్రభు ఏం చేశాడు? ఎవరే గాని
నా దాసుడు యాకోబు దగ్గరికి రావడానికి వెళ్ళేది, ముట్టడానికి వెళ్ళేది అన్నట్టు అంత రాయబడలా, బై ఆర్డర్ పడిపోయింది. ఇంకేమీ ముట్టడానికి లేదు. భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ప్రభు ఆయన్ని కనుగొన్నాడు. ఆ నిస్సహాయుని కనుగొన్నాడు. ఏమైపోయేవాడు? ఆవరించాడు, పరామర్శించాడు, కనుపాపలే కాపాడినవాడు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? పక్షిరాజు రెక్కల మీద మోసుకొని వచ్చినట్టుగా నిర్గమకాండం 19లో చెప్పాడు. నేను మేము గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చానన్నా. తర్వాత 11 చివరిలో యెహోవా వారిని నడిపించాను. వన్ హూ గైడెడ్ హిజ్ లైఫ్ స్టెప్ బై స్టెప్. ప్రతి అడుగు ఎవరు నడిపించారంటే నాకు 12 వచనం ఇష్టమైనది. యెహోవా మాత్రము వారిని నడిపించాడు. అక్కడి నుండి ఉన్నత స్థలాల మీద ఎక్కించాడు, తినిపించాడు, జుర్రించాడు. అబ్బాబాబా ఏమేమి కావాలో అన్ని విలువైన వాటే, ఫుడ్ వాల్యూస్ ఉన్న వాటన్నిటినీ అతన్ని తినిపించాడంట. పెట్టాడు, ఇచ్చాడు అని కాదు ఆయన చెప్పేది. తినిపించాడు అంటే ఒక చిన్న బిడ్డకు ముద్దలు పెట్టి తినిపించినట్టుగా ఆ మజ్జిగ, ఆ పాలు అది జుర్రించాడంట. అలానే కొంతమంది శబ్దాలు చేసుకుంటూ మజ్జిగ తాగుతూ ఉంటారు, అంబలు తాగుతూ ఉంటారు. అది ఒక పెద్ద ఫ్యాన్సీగా ఉంటుంది కదా. అట్లా యాకోబుకు దేవుడు జుర్రించాడంట, తాగరా అని. దేవునికి ప్రభువుకు ఎంత ప్రేమ మన పట్ల, అంటే ఏ కొరత లేకుండా చేశారు. ప్రభువు మాత్రమే వారిని నడిపించారు. కనుక ఆల్ ద కేర్, ఆల్ ద గైడెన్స్, ఆల్ ద ప్రొవిజన్, ఆ సదుపాయాలన్నీ ఆయనే చేశాడు. శ్రద్ధ వహించాడు, ప్రేమించి ఆయన ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని మోసే ఆ జనాంగం అంతటిని చూస్తూ వారిని దీవించి, తర్వాత వారు వెళ్ళబోతున్న దేశం ప్రభు చూపిస్తే ఆహా 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 ఆ కొండ మీద ఎక్కదంతా చూసి ఇంక చాలయ్యా, ఇంక చాలు, ఇంకా చూపించమని నేను అడగను, నాకు ఇంకేదో లోటు ఉన్నట్టు అడగను. నేను 2-3 సార్లు ప్రార్థన చేశాను ఈ విషయం, నన్ను క్షమించు అని ప్రభు దగ్గర ఒప్పుకొని తృప్తిగా ఆ దేశాన్ని చూచి ప్రభు సన్నిధిలో ప్రభువుతో ఆయన పాతిపెట్టబడ్డాడు. ప్రభు చేతులారా హిజ్ ఆనర్డ్ సర్వెంట్. ఆయన బహుగా ఘనపరచిన సేవకుడు మోషే. ముగింపు చాలా గంభీరమైనటువంటి ముగింపు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాం. ఆ ఇశ్రాయేలు ఎవరు? యాకోబే. ఈ యాకోబు పట్ల యెషయాలో మనం చదువుకుంటూ వచ్చిన వచనాలు, వాటిలో ఉన్న ఆ వర్తమానం అదంతా యాకోబు పట్ల ప్రభు నెరవేర్చాడు. యాకోబు ఏం చేస్తున్నాడు? ప్రభు అతనిలో చేసే కార్యానికి ఆయన స్పందిస్తూ వచ్చాడు. ఆయన స్వరాన్ని గుర్తించాడు, ఆయన సన్నిధిని గుర్తించాడు. ఈయన మామూలు నరుడు కాదు. ఆ నరునికి తాను అప్పగించుకున్నాడు. దూతతో పోరాడి జయం పొందాడు. కన్నీరు విడిచి తన పాపాన్ని ఒప్పుకున్నారు. మార్చబడ్డాడు, మారిపోయాడు. పేరు మాత్రమే కాదు, నడక మాత్రమే కాదు, జీవితం మారిపోయాడు. ఆశీర్వాద కారకుడుగా ఆయన ముగించాడు. ఇంటి వారందరినీ దీవించి వెళ్ళిపోయాడు. ఆదికాండం చివరిలో మోషే భవిష్యత్తును గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలు ఎటువంటి వాడు, యెహోవా వంటి దేవుడు లేడు, ఇశ్రాయేలు వంటి జనాంగం లేదు అని గంభీరమైన మాటలు పలికి ఆయన నీకు ఔన్నత్యము కలిగించే ఖడ్గముగా, ఆయనే నీకు ఉన్నతమైన దుర్గముగా, హేడెముగా ఉంటాడని చెప్పి ఆయన ముగించారు. ఇటువంటి గంభీరమైన విషయాలు రాయబడ్డాయి దైవ గ్రంథంలో. కనుక మనము గ్రహించవలసింది ఏమంటే, మనం ఇంకా పుట్టి మేలైన కీడైనా చేయకముందే మన ఒక్కొక్కరిని మన ప్రభు ఎరిగినవాడు. హీ మోల్డ్స్ అస్. ఆయన మనల్ని మలిచేవాడు. ఆయన ఫ్యాషన్ చేస్తాడు, రూపిస్తాడు. ఆయన ప్రణాళికలో తగినట్టుగా ఉండడానికి ఆయన మనల్ని మలిచి అప్పుడు ఉపయోగిస్తాడు. అటువంటి కృపను ప్రభు మన ఒక్కొక్కరికి దయచేయను గాక.